जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल कॉम्पिटिटिव वाला अली గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా అఫీషియల్ నోటిఫికేషన్ కదా, మనం డీటెయిల్స్ మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగా, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాయాలి, మనకు ఉద్యోగం వస్తే మనం ఎక్కడ ఉద్యోగం చేయాలి, మొత్తం నేను డీటెయిల్గా చెప్తా. వీడియో లాస్ట్ దాకా చూడండి. తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసుకోండి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంపీ మధ్యప్రదేశ్ భోపాల్ నుండి ఛత్తీస్గఢ్ అండ్ భోపాల్ నుండి మనకి ఇది వేకెన్సీస్ రావడం జరిగింది. రిక్రూట్మెంట్ టు పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి క్యాంటీన్ ఉద్యోగాలు రావడం జరిగింది. చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫుల్ఫిల్లింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ పర్టిక్యులర్స్ మెన్షన్డ్. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు టోటల్గా 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఏం బ్రో 7 వేకెన్సీస్ చాలా తక్కువ కదా అంటే, నీకు కావాల్సింది, నీకు కానీ ఉద్యోగం ఖచ్చితంగా కావాలంటే నీకు ఎన్ని వేకెన్సీలు ఉన్నా అవసరం లేదు. నీకు కావాల్సింది ఒకే ఉద్యోగం కదా, ఆ ఒకే పోస్టును పోటీ పడతావు. మిగతా 6 పోస్టులు నీకు అవసరం లేదు. అలా నువ్వు ఆలోచించి, పాజిటివ్ ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళాలి. తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం మనకు 18 years to 25 years మధ్యలో ఉండాలి. ఎంత? 18 years to 25 years మధ్యలో ఉండాలి. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది, అది మరి చెప్తా. చూసుకోండి, ఫస్ట్ 9th September 2001 to 31st August 2008 మధ్యలో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఎలిజిబుల్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మెట్రిక్యులేషన్ 10th standard ఆర్ ఈక్వలెంట్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే మీరు 10th class పాస్ అయితేనే చాలండి, ఈ నోటిఫికేషన్ మీరు ఏం చేయొచ్చు, అప్లై చేయొచ్చు. మీరు శాలరీ చూసుకుంటే పే లెవెల్ అంటే మీకు బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 వస్తుంది, హైయెస్ట్ 56,900 వస్తుంది. మీకు మినిమంగా జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ ఎంత వస్తుందంటే 35K మీకు ప్లస్ మీకు ఏం రావడం జరుగుతుంది, శాలరీ రావడం జరుగుతుంది. జాబ్ ఏదైతే మీరు జాబ్ ప్రొఫైల్ ఉందో అది చాలా చిన్నది, అంటే మిగతా పోస్టులతో పోలిస్తే చాలా చిన్నది, బట్ శాలరీ ఎక్కువ వస్తుంది. అలాగే 10th బేస్ మీదనే కదా ఇది సరిపోతుంది. తర్వాత స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నా కదా, వీళ్ళకి చూసుకోండి. ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్రాఫ్టెడ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విష్ టు అప్లికేషన్ ఇన్ ది రీజనల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్లో మనం అప్లై చేయొచ్చు. ఇది ఏదైతే వెబ్సైట్ కనబడుతుందో ఈ వెబ్సైట్లో మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మనకు అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే August 11 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మంగళవారం నుండి ట్యూస్డే నుండి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st August. మీకు కానీ అప్లికేషన్ వీడియో కావాలి, మొబైల్ ఫోన్లోనే మనం ఎలా అప్లై చేయాలి వీడియో చేయబ్రో అంటే కామెంట్లో మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. చూసుకోండి, ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ ఫామ్ కాదు, ఇది డైరెక్ట్గా మనం ఆన్లైన్ మోడ్ ద్వారానే మనం అప్లై చేయాలి. మీకు కానీ అప్లికేషన్ వీడియో మొబైల్లోనే చేయమంటే ఫామ్ ఫిల్లింగ్ నేను చేస్తాను. తర్వాత చూసుకుంటే రిక్రూట్మెంట్ పోస్ట్ క్యాంటీన్ అటెండెంట్ చూసుకుంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది నేను మొత్తం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసుకోండి, 7 వేకెన్సీస్లో జనరల్కి 3 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉన్నాయి. ప్రతి కేటగిరీకి వీళ్ళు వేకెన్సీస్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది ఎలాగంటే మనము అప్లై చేసేకి 500, 600 ఉంటుంది కదా బ్రో, ఎలాగ బ్రో అప్లై చేయాలా వద్దా బ్రో అని చాలామంది అంటారు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజే లేదు. అప్లికేషన్ ఫీజు 0 rupees. మీరు ఎస్సీ అయినా 0 rupees, ఎస్టీ అయినా 0 rupees, ఎవరైనా 0 rupees. దీనికి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎవరైనా కానీ అప్లికేషన్ ఫీజు లేదు.
వేర్ టు అప్లై, మనం ఎలా అప్లై చేయాలంటే ఏది ఈ వెబ్సైట్ కనబడుతుందో ఇక్కడ నుండి మనం అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, నేను కానీ మీరు కానీ మొబైల్ ఫోన్లోనే అప్లై చేసే వీడియో చేయబ్రో అంటే కామెంట్లో చెప్తాను, ఖచ్చితంగా మీకు మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో చూపిస్తా. ఇంకోటి చూసుకోండి, టర్మ్ అండ్ కండిషన్స్లో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు, వేరే వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్సెస్ వచ్చేసి లేవు. చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైతే 31 ఆగస్ట్ 2026 ఉందో అప్పుడు లోపల మీ 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఆ డేట్ లోపల మీకు 10th సర్టిఫికేట్ రాలేకుంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మరి మనకు చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు సబ్మిట్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కమ్యూనిటీ. తర్వాత డాక్యుమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ ఉంటే, సర్టిఫికేట్ సపోర్ట్ ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్ ఉన్నారో వీళ్ళు. క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. అంటే చూసుకోండి, నాట్ బిఫోర్ 3 months. చూసుకోండి, మనం అప్లై చేసేటప్పుడు ఎలాగ ఉండాలంటే, మనం ఫోటో అప్లై చేసేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ మనం వచ్చేసి మన ఫుల్ నేము అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏం చేయాలంటే మెన్షన్ చేయాలి. చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఫోటో అప్లోడ్ చేస్తారు. వాడు క్లియర్గా నోటిఫికేషన్కి ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన పాయింట్ని మనం ఫాలో అవ్వాలి కదా. అందుకే మీ ఫోటో, తర్వాత మీ పేరు ఫుల్ నేము, తర్వాత మీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్తో నేను వీడియో తీస్తున్నా, టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చేయాలనిపిస్తుంది. మీ ఒక్క లైక్ మరికొన్ని వీడియోస్, మరికొన్ని జీవితాలు మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకోండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ స్కానర్డ్ సిగ్నేచర్. చూసుకోండి, మనము సిగ్నేచర్ మరి అప్లోడ్ చేయాలి. అప్లై చేసేటప్పుడు దాంతో మరి ఆధార్ కార్డ్ మరి మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెయిన్ పాయింట్లు నేను ప్రతి నోటిఫికేషన్ చెప్పిన, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తా, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చెప్తా. ఎందుకంటే యాజ్ ఏ ఎడ్యుకేటర్గా నాకు ముఖ్యంగా ఏమంటే, ఒక టీచర్గా నాకు మంచిగా తెలిసింది ఏమంటే, మీరు కానీ ఏ జాబ్ అయినా సాధించాలి, లేదని మీ ఏ ఎగ్జామ్ రాసిన మంచిగా ఉండాలంటే ఫస్ట్ మీరు సెలెక్షన్ ప్రాసెస్ తెలుసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, సిలబస్ తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనము సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్లో ఎలాగ మనం సెలెక్షన్ జరుగుతుందో చూసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఏదైతే మీ అప్లికేషన్ వెళ్తుందో వాళ్ళు మీ అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలాగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. మీకు రిటర్న్ ఎగ్జామ్కి పిలుస్తారు. రిటర్న్ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందంటే చూసుకోండి, మనకు భోపాల్లో రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. భోపాల్లో మనకు రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. మన ఆంధ్ర తెలంగాణ నుండి ఇది మధ్యప్రదేశ్ స్టేటు. మినిమంగా మీకు జర్నీ వచ్చేసి 1 day to 1.5 day మీకు జర్నీ ఉంటుంది. నేను థింక్ చేసి ఎప్పుడు నేను పోలే కదా, 1 రోజు నుండి 2 రోజులు మీకు జర్నీ ఉంటుంది. తర్వాత ఇదే అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు జాబ్ ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్. మీరు అప్లై చేయాలో లేదు అంటే అది మీ హ్యాజ్ యువర్ విష్. అంటే చూసుకోండి, అప్లికేషన్ ఫీజు లేదు, మనము మధ్యప్రదేశ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఇది నేను డీటెయిల్గా చెప్పాను. నోటిఫికేషన్ అప్లై చేయాలో లేదో అది మీ ఇష్టం. స్టేజ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్. చూసుకోండి, మనకు షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు, 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద మనకు మన అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అది మరి ఎంతోమంది అప్లికేషన్ చేసింటారు కదా, ఆ అప్లికేషన్లో 250 మందిని వీళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే వీళ్ళు షార్ట్ లిస్ట్ వచ్చేసి చేయడం జరుగుతుంది. తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఏముంటుందన్న, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ 30 minutes డ్యూరేషన్, 40 minutes ఫర్ ది డిసేబిలిటీ. ఇది వదిలేండి, మనకు అవసరం లేదు. 40 multiple choose questions of 1 mark each of the following proportion. చూసుకోండి, మనకి ఇంగ్లీష్ నుండి 10 questions వస్తాయి, హిందీ కంపారిజన్స్ నుండి 10 questions వస్తాయి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నుండి 10 questions వస్తాయి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుండి 5 questions వస్తాయి, హైజీన్ అండ్ క్లీన్నెస్ నుండి మనకు 5 questions వస్తాయి. టోటల్గా మనకు 40 questions, 40 marks,
టైం వచ్చేసి 30 మినిట్స్ వీళ్ళు ఏమి ఇచ్చాడు టైం ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ప్రతి రైట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది, ప్రతి రాంగ్ ఆన్సర్కి 2.5 మార్క్స్ మీకు ఏం చేస్తారంటే డిటెక్ట్ చేస్తారు. డిటెక్టెడ్ అంటే మీరు 4 ఆన్సర్లు తప్పుపెట్టిన మీకు 1 మార్కు పోయే మోసం, ఇవి 1 మార్క్ మీకు ఏమవుతుంది కట్ అవుతుంది. ఇది చాలా గమనించండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళి షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే ఎవరైతే అప్లై చేసిన తర్వాత వీళ్ళ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవుతారో, ఇక్కడ చూసుకోండి నోట్లు ఇచ్చారు. నో ట్రావెలింగ్ అలవెన్సెస్ విల్ బి పేడ్ టు ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ ది అటెండింగ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్స్. అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసి వెళ్తారో మీకు ట్రావెల్ అలవెన్సెస్ ఏమీ ఉండదు. ఎందుకంటే చూసుకోండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ ట్రైన్లోనే వెళ్తాము, చాలా తక్కువ ట్రైన్, మరి ఇంత మీకు 250 నుండి అంత ఛార్జీలు ఉంటాయి. మినిమంగా మీకు పోయి రావడానికి ఒక 1K టు మీకు 1500 అవుతుంది ఖర్చు. మీ పరిస్థితి అంతా మీరు డిసైడ్ చేసిన తర్వాత వెళ్ళండి. తర్వాత స్కిల్ టెస్ట్లో ఏమడుగుతారంటే 70 క్యాండిడేట్స్ని వీళ్ళు చేస్తారంటే వీళ్ళు 300 క్యాండిడేట్స్లో ఎగ్జామ్ పెట్టి వీళ్ళను 70 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అది మరి స్కిల్ టెస్ట్ వచ్చేసి 60 మార్కులకు ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో ఏమేమి అడుగుతారంటే ప్రిపరేషన్ ఆఫ్ ది బేసిక్ ఫుడ్ అండ్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ప్రిపరేషన్ టెక్నిక్స్, ప్రెజెంటేషన్, హైజీన్ అండ్ క్లీన్నెస్, దీని మీద మీకు స్కిల్ టెస్ట్ వచ్చేసి పెట్టడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, టోటల్గా మనకు 100 మార్క్స్కి ఈ నోటిఫికేషన్ మనకు 100 మార్క్స్కి మన జాబ్ రావాలంటే 100 మార్క్స్ పేపర్ జరుగుతుంది. 40 వచ్చేసి రిటర్న్ ఎగ్జాము, 60 వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ 40 + 60లో మీకు కనీసం ఎన్ని మార్కులు రావాలంటే తర్వాత చెప్తా. చూసుకోండి, ఫైనల్ రిజల్ట్ ది ఫైనల్ షెల్ బి ది మీకు 100 మార్క్స్కి 50 మార్క్స్ వస్తే చాలు, మీరు ఉద్యోగం సాధించుకున్నట్లే. ఎందుకంటే దీనికి ఎక్కువ మంది కాంపిటీషన్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చిన్న జాబు, ఇది అని ఆలోచిస్తారు. బట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ జాబ్ కదా, శాలరీ మరి మనకు చాలా మంచిగానే వస్తుంది. చాలా మంచి, మీకు అవకాశం ఉంటే ఒకసారి అప్లై చేయండి. ఎందుకంటే అప్లై చేస్తే అప్లికేషన్ ఫీజు లేదో తర్వాత మీరు అక్కడ పోతారో లేదో నెసెసరీ. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారో లేదో తెలిసింది కదా. ఇలాంటి నోటిఫికేషన్కి అట్లీస్ట్ అప్లై చేస్తేనే మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుతుంది, నా సజెషన్. బట్ మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే ఒకవేళ మీరు కానీ ఖచ్చితంగా అప్లై చేసిన తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఇది మరి మనము ఎక్కడ డ్యూటీ చేయాలంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రీజియన్లోనే చేయాలి. మన తెలుగు స్టేట్లో మనకున్న రాష్ట్రంలో మనం ఉద్యోగం చేయడానికి ఛాన్స్ లేదు. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే డ్యూటీస్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్కి డ్యూటీస్ ఏమి ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. టు ప్రిపేర్ టీ, కాఫీ, జ్యూస్ ఎక్సెట్రా ఫర్ ది యూజర్స్. మనం ఏదైనా ప్రిపేర్గా టీ కానీ కాఫీ కానీ ప్రిపేర్ చేయాలి. టు సర్వ్ టీ, కాఫీ, బిస్కెట్స్ ఎక్సెట్రా ఇన్ ది అఫీషియల్ మీటింగ్స్. ఏదైతే అఫీషియల్ మీటింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అఫీషియల్ మీటింగ్స్ జరుగుతాయో, ఎవరైతే పెద్ద వాళ్ళు వస్తారో, దీంట్లో మనకు ఫారిన్ వాళ్ళు మరి వస్తారు, అలాంటిటప్పుడు మనం వాళ్ళను సర్వే చేయాలి. టీ, కాఫీ, బిస్కెట్స్ మనం సర్వ్ చేయాలి. చూసుకోండి, సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైతే క్యాటరింగ్ అలాగా ఉద్యోగం క్యాటరింగ్ అలా చేస్తామో సేమ్ అలాంటి జాబ్ ఇది. అడిషనల్ డ్యూటీ అలౌడ్ బై ది చార్జ్ ఆఫ్ ది క్యాంటీన్ వేర్ ది క్లీనింగ్ స్లాబ్స్, అంటే మనం క్లీనింగ్ పెట్టాలి కిచెన్, అలా చిన్న మీకు డ్యూటీస్ ఉండడం జరుగుతుంది. పని ఏమో కష్టం కాదు, బట్ 10th బేస్ మీద కదా, ఇదే మనం బెస్ట్ జాబ్ అనుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకోటి ఏమంటే మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే నేను టెలిగ్రామ్లో ఈ నోటిఫికేషన్ పంపిస్తా, క్లియర్గా చదువుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్లో మరి పంపిస్తా. ఈ లింక్స్ ఎక్కడ ఉంటాయంటే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అండ్ నేను కామెంట్ సెక్షన్లో మరి పిన్ చేసి పెడతా, జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.